చూస్తున్నారా? అవును ధార్మిక్, చాలా ఎదురు చూస్తున్నాం. అసలు సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ. దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుపుకుంటారా? ఈ పండుగను భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. ప్రతి పండుగను తిథులను బట్టి జరుపుకుంటారు, కానీ సంక్రాంతి పండుగ మాత్రమే సూర్యగమనాన్ని బట్టి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు కదా? అవును, కానీ సంక్రాంతి పండుగ హడావుడి ఒక నెల ముందుగానే ప్రారంభం అవుతుంది. ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగా ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు దీనిని ధనుర్మాసం లేదా ధను సంక్రమణం అని అంటారు. ఈ నెల రోజులు వాకిళ్ళు ముగ్గులతో గొబ్బెమ్మలతో కలకలలాడిపోతాయి. సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి. భోగి అంటేనే భోగ భాగ్యాలనిచ్చే పండుగ. భోగి రోజు ఏమి చేస్తారు? భోగి రోజున తెల్లవారకు ముందే నిద్ర లేచి వీధి కూడలలో పాత కర్ర సామాను, ఎండు కట్టెలు, ఆవు పేడ పిడికలతో భోగి మంట వేస్తారు. ఆ భోగి మంటపై నీరు కాచుకుని పిన్నలు పెద్దలు తలస్నానం చేస్తారు. భోగి మంట చూసిన వారికి భోగ భాగ్యాలు కలుగుతాయని అంటారు. చిన్నపిల్లలకు సాయంత్రం భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే ఏమిటి? భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు. ఇది సూర్యునికి ప్రీతికరమైన పండుగ. రేగి పళ్ళు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు, శనగలు, బంతిపూల రేఖలు కలిపి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సూర్యుని రూపమైన ఈ రేగుపళ్ళు చిన్నపిల్లలకు పోయడం వలన వాళ్ళకి సూర్యుని అనుగ్రహం ఉంటుంది. కుటుంబానికి భోగి పళ్ళు శుభాకాంక్షలు.